కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చారు. అప్పుడు ఈ భూమికి కాశ్యపి అని పేరు అన్నమాట. ఆయన ధనుర్వేదాన్ని ద్రోణాచార్యులకి బోధించారు. ఆ తరువాత ఆయన భారతదేశం అంతా తీర్థయాత్రలు చేస్తూ ఆయన దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఉండే సముద్రం వైపు పోయి ఆయన సముద్రాన్ని ఆదేశించారు. నేను భూమండలం అంతా దానం చేశాను కశ్యప ప్రజాపతికి, నేను ఉండేదానికి ఏదైనా స్థలం ఏమంటే అప్పుడు పశ్చిమ ప్రాంతంలో ఉండే సముద్రము అది అది ఎంత హద్దు వెనక్కి పోవాలో చెప్పమంటది. అప్పుడు పరశురాముడు చేతిలో ఉంటుంది పరశు అంటే గండ్రగొడ్డలి. ఆ గండ్రగొడ్డలి విసిరాడు సముద్రం మీదకి. వెంటనే అంత దూరం సముద్రం వెనకపోయింది. అదే పరశురాము క్షేత్రాలు అంటారు. పరశురాముడి కోసము ఆ సముద్రం వెనకపోగా మిగిలిన ప్రదేశం ఏదైతే ఉందో అది పరశురామ క్షేత్రాలు. గోకర్ణము, ముర్దేశ్వరు, ముగాంబిక, వర్నాడు, ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్యము, ధర్మస్థల, ఆ విధంగా వచ్చేసి మన